Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay, I am Miss Kavya. Let's we start. It is a fourth class. English class. What is the first lesson? Look at the first lesson. The first lesson is a birthday party. What? A birthday party. Yeah. Have you celebrate your birthday? Yearly we celebrate our birthdays every year. No, is it right? Yes. Okay. Look at there. Look at there. Look at there in English. What we have to write in English? Um, it is a happy birthday. And next in your mother tongue. In your mother tongue. What is your mother tongue? Your mother tongue is Telugu. Yes. Telugu no. Our mother tongue is Telugu no. Everyone. Yes. Telugu. We have to write there in Telugu. What we will call in happy birthday in Telugu? Yes. Janmadina Subhakangshalu. Yes. We have to write here. Another language. Whatever it maybe Tamil or Hindi. What you have to write here? I have to write in another language. Okay. Okay. Look at there. This lesson is about a girl. Yes, this lesson is about a girl. A girl celebrate her the girl celebrate her birthday. Okay, look at there. In this lesson, the girl name is Devaki celebrate her 9th birthday at a special children home. A girl in the home sees Devaki's birthday cake and thinks that is for her. It is her 9th birthday too. Devaki lets the other girl cut the cake and enjoy her birthday through. She did not get to cut the cake. Devaki thinks that it was the best birthday she has ever had. ఓకే, ఈ స్టోరీ ఏంటంటే ఈ స్టోరీలో ఒక గర్ల్ ఉంది. ఆ గర్ల్ నేమ్ ఏంటి? దేవకి. తన 9th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. మనం కూడా మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అలాగే దేవకి కూడా తన 9th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంది? స్పెషల్ చిల్డ్రన్ హోమ్లో సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. మనం ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం? మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కానీ దేవకి ఏం చేసింది? తను ఒక స్పెషల్ చిల్డ్రన్ అంటే ఎవరు? ఇప్పుడు లైక్ కొంతమంది పేరెంట్స్ లేని చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యామిలీ లేని చిల్డ్రన్ని వాళ్ళని ఏం చేస్తారు? ఒక హోమ్లో ఉంచి వాళ్ళకి ఫుడ్ అవన్నీ సప్లై చేస్తారు కదా. ఎస్, అలాంటి ఒక స్పెషల్ చిల్డ్రన్ హోమ్లో సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట తన బర్త్డే. ఆ స్పెషల్ చిల్డ్రన్ హోమ్లో ఏమైంది? ఒక గర్ల్ది కూడా అదే రోజు, అంటే ఆ డేనే ఒక గర్ల్ది కూడా బర్త్డే. తనేమనుకుంది? ఆ కేక్ చూడంగానే ఈరోజు నా బర్త్డే కదా, నా కోసం తీసుకొచ్చారు అని ఆ గర్ల్ అనుకుందనమాట. ఆ గర్ల్ అనుకొని కేక్ కట్ చేయబోతుంటే దేవకి ఏం చేసింది? తన్నే కట్ చేయనిచ్చింది. కానీ దేవకి కోసం కదా కేక్ తెచ్చింది. కానీ దేవకి ఏం చేసింది? తన్నే కేక్ కట్ చేయమని చెప్పింది అనమాట. చూడండి దేవకి ఎంత గుడ్ గర్ల్. చాలా గుడ్ గర్ల్ కదా దేవకి. తన కోసం తీసుకొచ్చిన కేక్ వేరే గర్ల్ చేత కట్ చేయించింది. ఎందుకు? తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని. ఎస్, అదే తన బర్త్డే. 9 ఇయర్స్ నుంచి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది కదా. ఈ 9 ఇయర్స్లో తన బెస్ట్ బర్త్డే ఏంటంటే అదే అంట. అవునా కదా? మన బర్త్డే రోజు వేరే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. ఎస్, చూడండి ఎంత గుడ్ గర్ల్ దేవకి. ఎస్, మీరు కూడా అలాగే చేయాలి. మీ బర్త్డే పార్టీకి ఏం చేయాలి? ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉన్న హౌస్కి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళకి ఏదైనా పెన్సిల్ బాక్స్లు ఇలాంటివి ప్రొవైడ్ చేయడం కానీ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓకేనా? ఓకే, లెట్స్ వి గో టు ద లెసన్. Okay, Devaki's 9th birthday was here. She was happy and so was everyone at home. She was happy and so was everyone at home. This year they decided
to celebrate the day at little differently. ఇయర్ ఏం చేశారు వాళ్ళు, తన బర్త్డేని లిటిల్ కొంచెం డిఫరెంట్గా సెలబ్రేట్ చేద్దాం అని అనుకున్నారనమాట. దే వాంటెడ్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ సమ్ చిల్డ్రన్ హూ హ్యావ్ నో పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ. వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, దేవకి బర్త్డేకి సంథింగ్ స్పెషల్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంథింగ్ స్పెషల్గా ఏదన్నా స్పెషల్ చిల్డ్రన్ ఉన్న హోమ్కి వెళ్ళి తన బర్త్డేని అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు స్పెషల్ చిల్డ్రన్ అంటే దే డోంట్ హ్యావ్ ఫ్యామిలీ పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఎస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. దేవకీస్ మదర్ నో ఆఫ్ ఏ స్పెషల్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ద సిటీ. దేవకి మదర్కి స్పెషల్ చిల్డ్రన్ ఉండే హోమ్ తెలుసు అనమాట. ఇట్ వాజ్ రన్ బై మిస్ డి సుజా. అది ఎవరు రన్ చేస్తున్నారు ఆ హోమ్ని? మిస్ డి సుజా రన్ చేస్తుంది అనమాట. దేవకీస్ మదర్ కాల్డ్ మిస్ డి సుజా and asked her if they could celebrate Devaki's birthday in the children's home. ఏం చేసింది తను, మిస్ సుజాన్ పిలిచి మేము దేవకీస్ బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అని పర్మిషన్ అడిగిందనమాట. ఎవరు? దేవకీస్ మదర్. మిస్ డి సుజాస్ వాజ్ హ్యాపీ. షీ సెడ్ దట్ దే వర్ 40 children in the another place. అక్కడ ఎంతమంది చిల్డ్రన్? సుజా ఏం చెప్పింది, నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ మాట అన్నందుకు, మీరు మీ పాప బర్త్డే మా హౌస్లో సెలబ్రేట్ చేస్తానని చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని సుజా ఏం చెప్పింది, అక్కడ 40 మెంబర్స్ ఉన్నారు అని చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ లుక్ ఎట్ there is a blue color box. Devaki's family decided to celebrate her birthday in dash house. A house, children's house or old age house? Yes, children house. Okay, next antonyms. Look at the antonym box. Special, ordinary, and next answered, and next look at on the glossary box. Celebrate, make merry. Okay, look at there. How many children are there in that special children home? Yes, look at there. This is the special children home and there are 40 children in the house who were all below 12 years old. వాళ్ళంతా ఎన్ని ఇయర్స్ ఓల్డ్ వాళ్ళంతా? ఎస్, 12 years old అనమాట. ఆ చిల్డ్రన్ అందరూ 12 years లోపు బిలో ఉన్న వాళ్ళు అనమాట. 12 yearsకి బిలో ఉన్న వాళ్ళు ఆ చిల్డ్రన్ ఎవరు? ఆ 40 children అనమాట. దే వుడ్ బీ వెరీ హ్యాపీ టు హ్యావ్ దేవకి సెలబ్రేట్ హర్ బర్త్డే విత్ దెమ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేవకి బర్త్డే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే అని సుజా చెప్తుంది అనమాట. ఎవరితో చెప్తుంది? దేవకీస్ మదర్తో చెప్తుంది అనమాట. ఓకేనా? ఆన్ హర్ బర్త్డే దేవకి and her mother went to the children home at 5 o'clock in the evening. Miss D. Suja gave Devaki a bunch of flowers from the garden and welcomed her. ఏం చేసింది సుజా? ఎస్, దేవకి బర్త్డే రోజు ఏం చేసింది? దేవకి వాళ్ళు 5 o'clockకి వాళ్ళ ఆర్ఫనైజ్ అంటే ఆ హోమ్కి వెళ్ళారనమాట. ఆ హోమ్కి వెళ్ళినప్పుడు ఏమైంది? సుజా ఏం చేసింది? ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వాళ్ళ గార్డెన్లో నుంచి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని చేసి, చూడండి ఇక్కడ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చింది చూసారా? ఎస్, ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని వాళ్ళ గార్డెన్లో నుంచి తీసుకొచ్చి దేవకికి ఇచ్చి విష్ చేసి వెల్కమ్ చెప్పిందనమాట హోమ్లోకి. ఓకేనా? దెన్ దే వెంట్ ఇన్సైడ్ ద చిల్డ్రన్ హోమ్ లోపలికి వెళ్ళారనమాట. దేవకీస్ మదర్ హ్యాడ్ brought a beautifully decorated cake for Devaki to cut.
దేవకి మదర్ ఏం చేసింది, దేవకి కోసం ఒక బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన కేక్ని దేవకి కోసం తీసుకొచ్చింది అనమాట. దేవర్ 9 క్యాండిల్స్ ఆన్ ఇట్. దాని మీద ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎస్, అదే ఆ డెకరేట్ చేసిన కేక్ అనమాట దేవకి మదర్ తీసుకొచ్చింది. అండ్ ఆ కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ పెట్టారో 9 క్యాండిల్స్ ఉంచారనమాట. ఎందుకంటే దేవకీస్ 9th బర్త్డే కదా అది. ఎస్, దేవర్ ఆల్సో చాక్లెట్, సమోసా, గులాబ్ జామ్స్ అండ్ లెమనైడ్ అండ్ ఫ్రూట్ జ్యూస్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. ఇంకా అక్కడ కేక్ కాకుండా ఏమేమి ఉన్నాయి, ఎస్, చాక్లెట్స్ ఉన్నాయి, సమోసాస్ ఉన్నాయి, గులాబ్ జామ్స్ ఉన్నాయి, అండ్ లెమనైడ్స్ ఉన్నాయి, ఫ్రూట్ జ్యూస్లు ఉన్నాయి. ఎందుకోసం, అక్కడ ఉన్న చిల్డ్రన్స్ అందరి కోసం అనమాట. అండ్ నెక్స్ట్ 39 of the 40 children were present at the party. 40కి 39 చిల్డ్రన్స్ ప్రజెంట్ అయ్యారు పార్టీకి. బట్ 1 వాజ్ మిస్సింగ్. కానీ ఒకళ్ళు ఏమయ్యారు, మిస్ అయ్యారు. 40కి 39 చిల్డ్రన్స్ అటెండ్ అయ్యారనమాట. కానీ 1 గర్ల్ మిస్ అయింది. ఎస్, ఆ 1 గర్ల్ ఎవరో చూద్దామా? ఓకే, ఈ యాంటోనియం బాక్స్, బ్లూ కలర్ బాక్స్ చూసుకొని ఆ 1 గర్ల్ ఎవరో చూద్దాం. ఓకేనా? ఓకే, లుక్ ఎట్ ఆన్ ద బ్లూ కలర్ బాక్స్. దే వర్ డాష్ చిల్డ్రన్ ఇన్ ద హౌస్. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, 30 or 40? ఎస్, 40. అండ్ నెక్స్ట్, మిస్ డిసూజా గివ్ దేవకి ఏ డాష్ ఫర్ ద గార్డెన్. ఏంటి, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఎస్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్సే కదా ఇచ్చింది, ఫ్రూట్స్ ఇచ్చిందా? నో, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చింది. ఓకే, look at on the antonium box. Welcomed, present. Yes, look at this antonium box, read that antonyms. Okay, next, when Devaki was about to cut the cake, Miss D'Souza said, there is a little girl, Mona, who has been upset all day. She is sulking in her బెడ్ ఈవెన్ నౌ. అప్పుడు దేవకి కేక్ కట్ చేయబోయే లోపల ఏం చెప్పింది సూజా, ఎస్, ఇంకొక గర్ల్ ఉంది, తను అబ్సెంట్ అయ్యింది, తను చాలా బాధపడుతుంది. దేనికి, ఈ రోజంతా చాలా బాధపడుతుంది, తను తన బెడ్ మీదే పడుకొని ఇప్పటికి కూడా అలాగే ఏడుస్తూ ఉంది అని సూజా చెప్పిందనమాట. వుడ్ యూ వెయిట్ టిల్ ఐ గెట్ హర్. మీరు కొంచెం వెయిట్ చేస్తే నేను తన్ని తీసుకొని వస్తానని అందన్నమాట. పర్హాప్స్ ఏ సెలబ్రేషన్ వుడ్ cheer her up. ఈ సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ అయినా కొంచెం తన్ని చేర్ చేసిద్ది, కొంచెం హ్యాపీగా ఉంచిద్దేమో ఈ సెలబ్రేషన్ చూస్తే అని చెప్పి నేను తన్ని పిలుచుకొని వస్తానని చెప్పి ఎవరు వెళ్ళారు, మిస్ సూజా వెళ్ళిందనమాట. సో దే వెయిటెడ్. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ మిస్ D'Souza కమ్ ఇన్ విత్ మోనాతో వచ్చిందనమాట. When the little girl saw the cake, her eyes brightened and she smiled. How do you know it was my birthday today? మీకెలా తెలుసు ఈరోజు నా బర్త్డే అని చెప్పి మోనా ఏం చేసింది, ఒక స్పెషల్ గ్లోయింగ్ ఐస్తో స్మైల్ చేస్తూ నవ్వుతూ ఒక మంచి ఎక్స్ప్రెషన్తో ఈరోజు నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు, నా కోసం కేక్ తీసుకొచ్చారు అని అంటుంది. షీ ఆస్క్డ్, వావ్ వాట్ ఏ లవ్లీ కేక్ అండ్ ఇట్ హ్యాస్ 9 క్యాండిల్స్ టూ. ఎస్, ఎంత లవ్లీగా ఉందో కేక్, అండ్ దాని మీద 9 క్యాండిల్స్ ఉన్నాయి. నేను కూడా నాది కూడా 9th ఇయర్, ఈసారి 9th బర్త్డే, 9 క్యాండిల్స్ ఆల్రెడీ డెకరేట్ చేసుకొని వచ్చారు అని చెప్పి చెప్తుందనమాట. Who told you I was trying 9 today? Oh, I love samosa. Thank you very much అంటారు. ఇంకా సమోసా కూడా తీసుకొచ్చారు నా కోసం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అని చెప్తుందనమాట తను. మోనా దెన్ టుక్ ద నైఫ్ అండ్ వాజ్ అబౌట్ టు కట్ ద కేక్. మోనా ఏం చేసింది, నైఫ్ తీసుకుంది. ఎందుకు,
కేక్ కట్ చేయడానికి నైఫ్ తీసేసుకుంది అనమాట మోనా. కేక్ కట్ చేద్దామని నైఫ్ తీసుకొని కేక్ కట్ చేయబోతుంది అనమాట. వెయిట్ సెడ్ మిస్ డి సూజా. సూజా ఏం చెప్పింది? ఆగు మోనా, ఆగు అని చెప్తుంది. జస్ట్ దెన్ షీ ఫెల్ట్ ఎ లిటిల్ హ్యాండ్ ఆన్ హర్ ఎల్బో. అప్పుడే ఏమైంది, తన సూజా ఎల్బో మీద ఒక లిటిల్ హ్యాండ్ ఇలా టచ్ చేసిన ఫీల్ అయిందనమాట సూజా. ఎవరు టచ్ చేశారో చూద్దామా? ఎస్, ఈ గ్లోజరీ బాక్స్, యాంటోనియం బాక్స్, బ్లూ కలర్ బాక్స్ చదివిన తర్వాత ఎవరు టచ్ చేశారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ లుక్ ఎట్ ఆన్ ద బ్లూ కలర్ బాక్స్. Miss D'Souza said that Mona was in her bed. What? Sick కాదు. Slucking. Mona frightened on seeing the cake because it was her birthday too. Yes, ఆ రోజు మోనా బర్త్డే కూడా. And next time, this is the look at the picture. And she is Mona. She is, yes, who? Devaki. And she is she is Miss D'Souza and Mona's mother. Sorry, Devaki's mother. Okay? And this is the cake, beautiful cake. And this is the birthday party. Okay, turn the page. All of you, turn the page. She tried about to see Devaki at her side. She turned and around to see Devaki at her side. తన చుట్టూ తిరిగి చూసింది ఎవరు? సూజా ఏం చేసింది? సూజా ఎవరో ఎల్బో టచ్ అయినట్లు ఫీల్ అయింది కదా. ఎస్, ఎవరా అని చుట్టూ తిరిగి చూసింది అనమాట. అప్పుడేమైంది, దేవకి తన పక్కనే ఉందన్నమాట. దేవకి ఉంది. ఇట్ ఈజ్ ఓకే మిస్ D'Souza, లెట్ హర్ కట్ ద కేక్. దేవకి ఏం చెప్పింది? ఇట్ ఈజ్ ఓకే, తన్ని కట్ చేయనివ్వండి అని చెప్పి దేవకి ఎంత బాగా చెప్పిందో చూడండి. లెట్ దిస్ బీ హర్ పార్టీ. ఇది తన పార్టీ అనుకొని తన్ని కట్ చేయనివ్వండి. దేవకీస్ మదర్ వాజ్ స్పీచ్లెస్. దేవకి ఆ మాట చెప్పగానే దేవకి ఏమైంది, వాళ్ళ మదర్ ఏమైంది, స్పీచ్లెస్ అనమాట. ఇంకా ఏం మాట్లాడలేకపోయింది. అంత మెచ్యూర్డ్గా తను అంత బాగా చెప్తుంది. ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు, మన బర్త్డే అప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటుంటే మన బ్రదర్ కూర్చుంటేనే మన చైర్లో మనం ఊరుకోకుండా తన్ని దింపు అని ఏడుస్తాం కదా, అవునా కదా? కానీ దేవకి చూడండి ఎంత మంచిగా తన బర్త్డే కేక్ని వేరే వాళ్ళకి ఇచ్చి అన్ని కట్ చేయనియండి అని చెప్తుందో. ఎస్, గుడ్ గర్ల్ అనమాట. అండ్ దెన్ షీ స్లోలీ nodded her hand in agreement. ఏం చేసింది? తన హ్యాండ్ని నోట్ చేసింది అనమాట. అంటే తన్ని కట్ చేయనివ్వండి అని చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ ఎవ్రీవన్ sang హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మోనా హ్యాడ్ ఏ వండర్ఫుల్ బర్త్డే పార్టీ. మనం అందరం బర్త్డే పార్టీకి వెళ్తే ఒక పాట సింగ్ చేస్తాం కదా, ఒక సాంగ్ని, హ్యాపీ బర్త్డే టు యూ అని. ఎస్, అలా అందరూ మోనాకి హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మోనా అని సాంగ్ పాడారనమాట అందరూ. ఎస్, అండ్ అదేమైంది, మోనా బర్త్డే పార్టీ లాగా సెలబ్రేట్ చేశారనమాట. వెన్ దే వర్ హోమ్ లేటర్ దట్ నైట్, మదర్ సెడ్, డు నాట్ వర్రీ దేవిక, we will have a party for you tomorrow. దేవిక నువ్వు ఏమీ ఫీల్ అవ్వకు, రేపు మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుందాము నీ బర్త్డేని అని దేవికి మదర్ చెప్తుంది అనమాట. దేవికి స్మైల్డ్ ఎట్ హర్ మదర్. హర్ ఐస్ వర్ గ్లిస్టనింగ్ విత్ tears. She said softly, that is not necessary, Mom. This is the best birthday I have ever had. దేవకి ఏం చెప్పింది? తన ఒక బ్లష్ అంటే తన ఐస్ చాలా మెరుస్తూ, తన ఐస్ వెంట టీయర్స్ వస్తూ ఏడుస్తూ దేవకి ఏం చెప్తుందంటే, ఏడ్చడం అంటే హ్యాపీ టీయర్స్ అనమాట అవి.
ఎస్, హ్యాపీగా వాళ్ళ మదర్ కల్లి చూసి తను ఏం చెప్పిందంటే, మమ్మీ ఇది నా నాకు నెక్స్ట్ డే కట్ చేయించే అవసరం లేదు, పార్టీ చేయించాల్సిన అవసరం లేదు, నా బర్త్డే 9 బర్త్డేస్లో ఇది నా స్పెషల్ బర్త్డే, నాకు అంత హ్యాపీగా ఉంది ఈ బర్త్డే అని చెప్పి దేవికి చెప్పిందనమాట వాళ్ళ అమ్మతో. ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించిందో చూడండి తను. ఎస్, తన థాట్ ఎంత మెచ్యూర్డ్గా ఉందో. ఎస్, గుడ్ గర్ల్ అనమాట దేవకి. అలాగే మీరు కూడా మెచ్యూర్డ్గా ఆలోచించాలి, ఓకేనా? ఎస్, read the antonyms and read the glossary box. Look at the blue color box. What is the first one? Dash. Cut the cake. Who cut the cake? Mona. Devaki was happy even through she did not cut her the cake. Yes, ఎందుకు హ్యాపీగా ఉంది తను? ఎస్, తన స్పెషల్ బర్త్డే రోజు ఒక గర్ల్ ఒక గర్ల్ని హ్యాపీగా ఉంచిందనమాట. ఎస్, అందుకని తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఎస్, దిస్ ఈజ్ ద లెసన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్. అండ్ మీరు కూడా దేవకిలాగా బిహేవ్ చేస్తారు, మెచ్యూర్డ్గా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.